నెక్స్ట్ ఈ 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలో' ఈ సినిమా అప్పుడే మీరు ఆర్‌జీవి గారితో బాగా ట్రావెల్ చేశారు. అవును. యాక్చువల్‌గా ఆ ప్రమోషన్స్ టైమ్‌లో కూడా పబ్‌కి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరిని అవును. అందరూ కలిపి డాన్స్ కూడా చేశారది. యెస్. అటు ఆర్‌జీవి సార్‌తో పాటు. ఆర్‌జీవి సార్‌తో కూడా మీరు స్టెప్పులేసారు. అవును. ఎలా ఉంది ఆ రోజు ఆ నైట్ అసలు అనుభూతి? ఆ! చాలా హ్యాపీగుందండి. ఆ హ్మ్. రోజు చాలామంది ఏంటంటే ఇక్కడ మీరు ఆ రోజు పబ్‌లో డాన్స్ చేశారు అది అని హ్మ్. అనుకోండి. హ్మ్. అప్పటిదాకా మాకొక ఇబ్బందుండే అప్పుడు. ఓకే. ఓకే. అదేంటంటే హ్మ్. సినిమా రిలీజింగ్ గురించి అప్పటికే హ్మ్. ఇష్యూస్ జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. మధ్యలో కొన్ని నాకు తెలుస్తున్నాయి. కొన్ని నాకు తెలియట్లేదనమాట. హ్మ్. 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 ఆ టైంలో నేననుకున్నా అరే! ఇష్యూస్ అవుతున్నాయి గదా! హ్మ్. అన్నప్పుడు హ్మ్. హ్మ్. సడెన్‌గా రిలీజింగ్ ఓకే అయింది. ఓకే. అంత ఆర్డర్ వచ్చిందని విన్నాం అనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు అందరిని పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు ఆ రోజు హ్మ్. ఫస్ట్ అక్కడ ఆర్‌జీవి గారి మదర్ ఉన్నారక్కడ. ఓకే. మేడం పిలిచింది, హ్మ్. "నాన్న బాగా చేసావు క్యారెక్టర్" అని చెప్తే, ఓకే. నేను హ్మ్. ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. "థాంక్ యూ అమ్మా" అని. ఓకే. ఆ రోజు ఆ నైటే. ఆ హ్మ్. నైట్ అక్కడ హ్మ్. ఆశీర్వాదం హ్మ్. తీసుకున్నా. హ్మ్. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ పబ్‌లో మామూలుగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక వైబ్రేషన్ తెలుతుంటారండి. ఇప్పుడు అవును. ఎక్కడైనా చేసుకోవచ్చు పార్టీ. అవునవును. కానీ అది ఒక సెంటర్ ప్లేస్ అనిపించి ఆ రోజు అక్కడ చేశారంతే.